మలద్వార సమస్యల్లో ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ రెక్టమ్ అనేది ఒకటి సమస్య ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు మనకి మోషన్స్ ఫ్రీగా వెళ్ళట్లేదు, గట్టిగా వెళ్తుంది. చాలా రోజుల నుంచి బాగా గట్టి మోషన్స్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ గట్టి మోషన్స్ వెళ్ళినప్పుడు రాసుకుపోతాయి. మన మలద్వారం దగ్గర రాసుకుపోతది. రాసుకుపోయినప్పుడు ఏమవుతది, అక్కడున్న టిష్యూస్ అన్నీ బాగా సున్నితంగా ఉంటుంది కాబట్టి, అది పచ్చి పుండులాగా తయారైపోయి మోషన్ పాస్ చేసినప్పుడల్లా విపరీతమైన నొప్పి అంటూ పేషెంట్స్ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. సో, ఇది ఏంటంటే ఎప్పుడైనా ఏ రకమైన మలద్వార సమస్యలు స్టార్ట్ అవ్వడానికి స్టార్టింగ్ అనమాట. ఆ టైంలో మనం నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్‌ని సంప్రదించి సరి అయిన మందులు వాడుకుంటే ఏమవుతుందంటే ఆ ప్రాబ్లమ్ తగ్గిపోతుంది. కానీ చాలా సార్లు పేషెంట్స్ ఏం చేస్తారంటే, ఇది ఒట్టి నొప్పి ఉంది గదా! పోయి ఏదైనా వాటర్ ఎక్కువ తీసుకుంటాను, జ్యూసులు తాగుతాను, ఫ్రూట్ జ్యూస్ తాగుతాను, ఇవన్నీ చేసుకుంటే నాకు తగ్గిపోతది గానీ నెగ్లెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ ప్రాబ్లమ్ నుంచి వేరే ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇది మీరు ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే సింపుల్‌గా మందులతో లోపల పెట్టే ఆయింట్‌మెంట్స్‌తో ప్రాబ్లమ్ మొత్తానికి తగ్గిపోయి మీరు ఈ నొప్పితో బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే చిన్న ప్రాబ్లమ్ ఏదైతే ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ రెక్టమ్ ఉందో, ఆ ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ రెక్టమ్ మారి ఫిషర్, ఫిస్టులా, పెరియానల్ యాబ్సెస్ లాంటి కండిషన్స్‌లోకి దారి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇటువంటి ప్రాబ్లమ్ మీకు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎక్కువ పీచు పదార్థం ఉన్న ఆహారం ఎక్కువ తీసుకోవడము, వాటర్ బాగా తీసుకోవడం చేసుకుంటే ఈ సమస్య నుంచి మీకు రాకుండా మీరు నివారించవచ్చు. ఒకవేళ వస్తే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇది చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ నుంచి మొత్తానికి బయటకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేద మీకు ముందు, తర్వాత కూడా మీకు ఎవిడెన్స్‌తో పాటు మీకు ప్రాబ్లమ్ తగ్గిందా లేదా సింప్టమ్స్ ఒక్కటే కాదు. మీకు ఈ ప్రాబ్లమ్ తగ్గిందా లేదా అని మీకు తెలుసుకోవచ్చు ఈ ట్రీట్మెంట్ అయిపోయాక కేసీసీ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్‌లో. థాంక్ యూ.